కానీ మనకేంటంటే చాలా అదృష్టం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం అందరికి అందుబాటులోకి వచ్చింది. ఒక మాట ఆలోచించండి, మీరు 200-300 సంవత్సరాల క్రితం గాని లేదా 400-500 సంవత్సరాల క్రితం గాని కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరికీ సరిగా అందుబాటులో లేదు. ఈ మధ్య కాలంలోనే కొన్ని 10 సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలోనే విస్తారంగా బైబిల్ ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చేసింది. అవునా? ప్రతి ఒక్కరి ఇంట్లోకి దేవుడు తీసుకొచ్చేసాడు బైబిల్. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మేబీ ఆఖరి రోజులేమో అలర్ట్ చేస్తున్నాడేమో, అందుకనే వాక్యాన్ని ప్రతి ఇంటికి తీసుకొచ్చేసాడు. మీరు ఆలోచించండి, 100 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క ఇంట్లో బైబిల్ ఉందా? లేదు. బైబిల్ అన్ని ప్రింట్లు లేవు. బైబిల్ అన్ని భాషల్లో లేవు. కొన్ని భాషల్లో వాళ్ళకి బైబిలే లేదు, వాళ్ళకి తెలియదు. ఎవరో వచ్చి చెప్తే ఆహా ఇలా రాశాడా, అవునా సరే మేము చెప్పింది వింటాం చూద్దామని అని అనుమానం. మళ్ళీ దేవుడు చెప్పాడో లేదో, ఈ పాస్టర్ మంచోడే కాదు, ఏం చెప్పింది ఎవరికి తెలుసు అని అనుమానం. మళ్ళీ ఒక చెబుతా వినడం, ఒక చెబుతూ వదిలేడు. అలా కొంత సగం పోయారు. ఇప్పుడు పోవడానికి కూడా అవకాశం లేకుండా బైబిల్ ఇచ్చేసి మీ చేతికి సేవకుడితో చెప్పింది నీకు అర్థం కాకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా ఇంటికి వెళ్ళి చదువుకొని బైబిల్ ఇచ్చేసాడు చేతికి. ఒక పక్క వాక్యం విస్తారం, ఒక పక్క పాపం విస్తారం. దేవుని దగ్గరికి చేరడానికి అవకాశం ఇంట్లోనే ఉంది, పాపంలోకి వెళ్ళడానికి అవకాశం చేతిలో ఉంది. బైబిల్ ఒక మూల ఉంటది, టేబుల్ మీద ఉంటది, చేతిలో మొబైల్ ఉంటది. అంటే దేవుడి కన్నా ఎక్కువగా దగ్గరగా సాతానే నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. చేతిలో ఉన్న మొబైల్ పక్కన పెట్టి ఆ టేబుల్ మీద ఉన్న బైబిల్ తీసుకుని చదవగలుగుతున్నామా లేదా? చదవట్లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పోటాపోటీగా జరుగుతుంది, ఒక యుద్ధమే జరుగుతుంది. దేవుడేంటో ఆయన వైపు రక్షించుకోవాలని మనకు వాక్యాన్ని విస్తరించి పంపించాడు. బైబిల్ నమ్మినట్లయితే, బైబిలే దేవుడు మాట్లాడుతాడు నమ్మితే సరిపోతే ఇంక పని. అదైనా చదివితే ఈ మాటలన్నీ చక్కగా స్పష్టంగా ఉన్నాయి. ఇంత స్పష్టంగా వాక్యాన్ని దేవుడు మన వరకు తీసుకొచ్చేసాడంటే ఇవి ఆఖరి దినాలు. ఇంకైపోయింది, ఆయన క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడేమో.